ఏమండి, నేను ఇలా అయిపోతానని ఎప్పుడైనా అనుకుంటారండి ఎవరైనా? అది ఎలా జరుగుతుంది అనుకుంటారు? ఒకే ఒక్క రోజు దేవుడు అంటాడు, నీకు వైధవ్యం, ఏమండి పుత్రశాపం మొత్తం ఒకే దినాన్ని వచ్చినాయి అంటాడు. మీరు విలాప వాక్యాలు 1వ అధ్యాయంలో చదివితే కనుక ఏమనుంటుందండి? అన్ని శ్రమలు నీకు ఒకే దినాన్ని వచ్చినాయి. నీ యొక్క శ్రమ దేనితో పోల్చడం అంటే సముద్రం కన్నా గొప్పది. అది సముద్రం కంటే అంటే ఇంకా ఆ సమస్యకి ఏమండి అది పోల్చడం, దేవుడు సముద్రం లాంటిదంటే ఆ సమస్య, ఆ కష్టం సముద్రం లాంటిది. ఎందుకు వచ్చింది అంటే అధ్యాయంలో జాగ్రత్తగా చదివితే ఏమంటే ఇలాంటివి చెప్పారనుకోండి ఎవరికి నచ్చదు. ఏమంటే మీరు ఆశీర్వదింపబడతారు, మీరు దీవించబడతారు. ఓన్లీ అయ్యి మాత్రమే చెప్పితే ఏమండి ఎంతో ఇష్టపడతారు. ఎలా చేస్తే వస్తుంది, ఎలా ఉంటే దాన్ని కాపాడుకోగలం అనేటువంటిది కూడా మనిషికి కావాలి. నీకు ఒక 2 లక్షల రూపాయలు నీకు ఇచ్చాను అంటే నువ్వు ఎలా బిజినెస్ చేస్తే ఆ 2 లక్షల అప్పు నువ్వు తీరుస్తావు. లేకపోతే ఏమవుతుందండి, ఆ 2 ఈ 4 కూర్చుంటుంది, ఆ 2 4 కూర్చుంటుంది. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఆ 2 లక్షలు ఏమో కానీ నీకున్న పొలం కూడా అమ్మేసుకొని దాన్ని మెయింటైన్ చేయడం రాకపోతే అది తీసుకొచ్చి ఒకవేళ గప్పున ఆదం వచ్చి అక్కడ పెట్టారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? మా పెద్దక్క మేము చిన్నప్పుడు అంటే మిషన్ నేర్చుకున్న కొత్తలో పాపం అందరికి కూర్చోబెట్టి బాకరా డబ్బులు పంచారండి. డబ్బులు పంచితే అందరూ తీసుకున్నారు. ఇంతలో లోపలికి వెళ్ళింది ఎక్కడ పెట్టిందో కనపడదండి. పాపం ఎంత కష్టపడిందో, చాలాసేపు కష్టపడింది. వెతికి ఎక్కడ పెట్టేశాను, అసలు లోపల పెట్టానా లేదా బయట పెట్టానా, ఎక్కడ కూడా వెళ్ళొచ్చింది. ఇంకా చూసుకోండి, దానికి బాగా వచ్చేసి నాయన దొరకాలని ప్రార్థన చేసి దొరకగానే నా చేతిలో పెట్టి నువ్వే కట్టేసుకుపోయాను డబ్బులు. డబ్బులు వస్తే సంబరం కాదు, వాటిని జాగ్రత్తగా కట్టగలగాలి, దాయగలగాలి, వాడగలగాలి. అంతేనా కాదా? కాబట్టి మరి ఆశీర్వాదాలు వస్తాయండి. ఎలా వస్తాయో కూడా మనం నేర్చుకోవాలి. మనకి బలం ఉంటే వచ్చేస్తే, నాకు అలవాటు అయిపోయింది. 100 మంది వచ్చింది ఏమండి మిషన్ కుట్టడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? చిన్నప్పుడు నేను వస్తే నన్ను చూడగానే అన్నారు, ముక్కు చేరులో రాని వాళ్ళందరూ ఇలా ఈ పిల్ల తయారైంది అనమాట. ఈ పిల్ల కుడద్దా అసలు? ఏమండి ఈ పిల్ల కుడద్దా? నిజంగానే నాకు పొడవ జాకెట్ కూడా అసలు పొడవ జాకెట్ కట్ట జాకెట్ వేసుకునేదండి అక్కడికి వెళ్ళినప్పుడు. ఏమండి ఆవు జాకెట్ అంటే తెలియదు, కానీ కుడితే ఫోన్ చేసి అడిగేవారు, ఈ అమ్మాయి ఏనంటావా కుట్టింది, నీ జాకెట్ కుట్టింది ఈ అమ్మాయినా? కారు ఆపి అదేంటి చిన్నపిల్ల ఉంది ఆ అమ్మాయినే కుడద్దా బాబు అని చెప్తే, అమ్మా మీ మేడం గారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీరేనా కుట్టేది? రోజు ఎంత ఉన్నా 10 మంది ఉంటారు, మీ మేడం గారు ఎవరంటే నేనేనండి, ఆవిడేనండి అంటే అసలు జాకెట్ ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాడు. ఏమండి ఇవ్వలేని పరిస్థితిలో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అసలు పక్కన వాళ్ళు వచ్చారండి, మిషన్ కుడతారు వీళ్ళు కొంచెం అంటే మిషన్ కుడితే ఏమవుద్దండి అనుకున్నారు పక్కన వాళ్ళు. ఈ డిసెంబర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసండి? ఇంకా అన్నా తినే పని ఉండదు. పెద్ద గ్లాస్ నిండా టీ తాగాలి, స్ట్రాంగ్ టీ తాగడం. అవి వాంతులు అయిపోయినా పర్లేదు కానీ నిద్ర రావు. ఇంకా ప్రతి రోజుకి ఒక 7-8 డ్రెస్సులు ప్రతిరోజు రాసుకురావడం. ఏమండి రాసుకురావడం. ఇంకా అదనంగా కూడా ఏమండి ఇక్కడ ఫిల్ అయిపోయినాయి అని చెప్తే మీకు అర్థం కాదా? నాకు బ్యాగ్ చూస్తే ఇక్కడికి వెంటలో ఇన్ని బట్టలు వాడతారు అనిపించింది. ఏమండి బిజినెస్ వాళ్ళు ఎవరన్నా అనుకుంటే బిజినెస్ వాళ్ళు ఎవరన్నా అనుకుంటారా? కారు దిగుతున్నారు, బ్యాగ్ తీసుకున్నట్టు పని ఏమి లేనట్టు ఉంది. అయ్యా నేను పెద్ద గుంట్లో పడిపోయాను. ఏమండి అక్కడ బట్టలు ఇచ్చి చెప్తే వద్దో కిర్రో మర్రో అంటే ఎక్కువ రేటు చెప్పేదాన్ని, ఇన్ని సిస్టాలు పెట్టేదాన్ని. మా తాతయ్య గారి మైండ్ కూడా కాస్త అంత ఉంటుంది కదండి, మొదటిగా డబ్బులు ఇచ్చిన వారికి కుట్టబడదు. ఏమండి అంటే ఏడవలేక కుట్టిన అక్కడే ఉండే, రాత్రి మగలు కుట్టేదాన్ని, అవి తీసుకెళ్ళా. అప్పుడు కానీ సలాడ్స్ ఇస్తారు. మీరు ఎన్ని పెట్టండి, ఈ రోజుకి కూడా వాళ్ళు ఇప్పటికీ వేసుకున్నాం. నిజంగా మొన్న ఏదంటే ఎవరో కాదరబాబు వాళ్ళ ఆవిడ ఆ డ్రెస్ వేసుకుని ఉంది. ఎవడి కుమారి గారు మీరు పుట్టిన డ్రెస్ ఇలాగే ఉంటాయండి, ఎంతమంది పోయినా వీటిని మాత్రం వదిలిపెట్టలేమండి అంటారు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. ప్రతి డ్రెస్కి ప్రార్థన చేసి ఇచ్చేదాన్ని. ఏమండి ప్రార్థన చేసేదాన్ని. నా చేతుల మీద వెళ్ళిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటే నీ రాజ్యంలో ఉండాలి ఆయన అని కూడా ప్రార్థన చేసేదాన్ని. ఏమండి కానీ తిండి తినడానికి కూడా సమయం ఉండేది. పక్కన వాళ్ళు కూడా విసిగిపోయారు. బాబోయ్ రాత్రి పగలు తలుపులు కొడుతున్నారేంటి, వీళ్ళు రాత్రి పగలు మిషన్ కొడుతున్నారేంటి? చాలా చిరాకు వచ్చింది.
పక్కన మిషన్ వాళ్ళందరూ కూడా అలా చూస్తా పెట్టేసింది అప్పుడే. ఏమండి పోటా పోటీలు. నేను అనుకున్నా దేవుని సేవలోకి వెళ్ళిపోతే పోటీకి వస్తే బాగుంటుంది. ఏమండి ఇప్పుడు పోటీ పడండి, పడకపోతే ఇష్టం లేదు ఇప్పుడు. ఏమండి పోటీ పడండి, కుమారక్కలా చేయాలనుకోండి ఇప్పుడు. ఏమండి అంతేనే కదా, శుభ్రంగా వాళ్ళందరూ బాధపడకుండా ఒకే దెబ్బతో దేవుడు దీంట్లోంచి విడిపించేయండి అయినా ఎవ్వరు ఏడవని అవసరం లేదనుకున్నా. ఏమండి ఇప్పుడు బట్టలు రావాలని ప్రార్థన చేయండి అంటారు. ఏమండి అవునే కదా, అలా కాదు, 1 సంవత్సరానికి కూర్చొని పుడితే సరిపోయాయి ఇంట్లో ఉన్నాయని. మీకు తెలియదు, నేను ఎతకలేక అందరి పేర్లు రాసినా ఈ రోజు ఆయన పుట్టాలి అనేసి వాళ్ళు గట్టిగా అడిగితే ఆ కవర్ ఎతకడానికి నేను ఎతకలేకపోయేదండి. వదిన, స్తుతక్క, అల్లెక్క మొత్తం అందరూ కూడా కవర్లు అన్నీ వెతుకుతూ ఉండేవాడు. నాకు వెతికితే జ్వరం వచ్చేసేది, నాకు ఎతకడం ఇష్టం ఉండదు, డైరెక్ట్ అంతా. ఏమండి ఒక ఆవిడ వచ్చి అడిగి అంది, ఇలా చూసి మొత్తం ఇన్ని రకాల ఇంటి నిండా కవర్లో ఏ ఇల్లున్నా చూసిన కట్టలు కట్టేసి పెట్టేసి ఉంటే ఇన్ని బట్టలు ఉంటే పెళ్ళి కొడుతుండి అంది. తెల్లారి నుంచి కొట్టలేకపోయాను నిజంగా. వారు అదొకటి అయిపోయింది, ఇక కష్టమైంది. నేను ఆలోచిస్తూ ఉంటే ఏం చేద్దామని అనుకుంటున్నావా అని. అస్సలు ఇన్ని బట్టలు మొత్తం ఇచ్చేస్తే మొదల కానుంచి తీసుకుందాం, నా మైండ్ అదే తిరుగుతుంది, చిరాకు వచ్చేసింది. అందరు చాలా మంది దెబ్బలాడేది. ఏమండి ఇప్పుడు అందరూ పెట్టుకొని మెషిన్లు పెట్టుకొని ఎవరు బట్టలు రాట్లా, ఇంటింటికి మెషిన్ ఉంది. పెట్టమంటారు ఒకసారి, మీకు ఒక 10 రోజుల్లో చూపిస్తా. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందండి, వందల డ్రెస్సులు ముందు ఇచ్చేయడమే. ఎవరైనా సరే డబ్బులు ముందు ఇవ్వడమే. 1000 రూపాయలు నా దగ్గర ఉండేవి మొదటిగా. ఏమండి నేను అనుకున్నా నిజంగా అనవసరంగా మిషన్ నేర్చుకున్నా, అదే సేవలు ఉంటే ఎంత బాగుండు అంటే. అప్పుడు చాలా కష్టమైన పరిస్థితి, చాలా కష్టాలు. ఒక అట్టు తినాలంటే డబ్బులు ఉంటేనే అట్టు తిన్నాం. ఏమండి చాలా కష్టపడ్డా. మీకులాగా కనీసం ఒకళ్ళు పెట్టిన వాళ్ళు కూడా గుర్తులేదు నాకైతే. ఏమండి అంత కష్టాలు అనుభవించాను, వేరేని కాదు. కాబట్టి మిషన్ అలా ఓపిక కుట్టుకొని ఇంతవరకు తీసుకొచ్చుకున్నాం. కాబట్టి నిజంగా దేవుని సహాయం అంటే ఎలా ఉంటుంది, ఒక క్రాస్ రంగం వేయడం అంటే ఇప్పుడు చిటుకు మనం కట్ చేసి పడేస్తారు. ఆ చిన్న మైండ్ ఏమో నాకు తెలియదు కానీ ఏమంటే కుట్టేసి దాన్ని కట్ చేసి ఉండే కటింగ్ చేసి ఆ ఎక్స్ట్రాని కట్ చేయడం కోసం కుట్టేయడం ఎందుకు, ఇంతే ఉంది కానీ పెట్టొచ్చుగా. ఇప్పుడు అర్థమైంది. ఏమండి ఎంత వచ్చిన వాడు జాకెట్ విప్పి మళ్ళీ దాన్ని మొగ్గరేసుకొని కుట్టి నార్మల్గా నేర్చుకోలేదండి. ప్రతి చిన్న కోటు వేయాలి అంటే, చేతుకున్న కోటు వేయాలంటే ఎవరినన్నా అడగడం నాకు నామోష్. ప్రభా మీరే నాకు నేర్పించాలి. ఏమంటే లాస్ట్ ఫైనల్లో నేను తమ్ముడిని హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోదాం అనేసి అందాం అనుకున్నాను. స్వర్ణకి పెళ్ళైపోతే వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోతే శుభ్రంగా చాలా సూపర్ వరకు అందరికి నీట్గా కుట్టేయడం వచ్చేసింది, సింపుల్గా కుట్టడం వచ్చేసింది. వాళ్ళు నీ ఇష్టం అక్క అని చెప్తే ఆ డ్రెస్ మోడలే మారిపోయేది. ఏమండి సింపుల్గా చూడటం, మనిషిని చూడటం, కుట్టేయడం వచ్చేసింది. అలాంటప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడితే నేను ఉన్న ప్రభువా దేవుని స్తోత్రం చెప్దాం, ఎన్ని లక్షల రూపాయలైనా నాకు వద్దు, ఇంకా నేను ఇప్పటికే చాలా కరెక్ట్గా 14వ సంవత్సరం. ఏమండి 2 ఏళ్ళు కరెక్ట్గా మాటలు కాదు కదండి, 14 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కుట్టినటువంటి దాన్ని. అందరూ కూడా నవ్వుకోవడం, చిన్న పిల్ల అయ్యి ఉండి రాత్రింబగళ్ళు కొడుతుంది అనుకున్నారు అందరూ. ఎందుకు అని తెల్లారిపాటుకల్లా కొడతానే ఉంటుందని నవ్వుకున్నారు అందరూ. ఏమండి కానీ దేవుడు తమ పనిలో ఉన్న వారిని దేవుని సేవకు పెట్టుకోవడం, పిలవడం నేను చూశాను. ప్రతి ఒక్కరు. ఎలీషా ఏం చేస్తున్నాడండి, వ్యవసాయం చేస్తూ ఉండగానే ఆయన్ని పిలుచుకున్నాడు. కాబట్టి చాలా మనం చాలా జాగ్రత్తగా దేవుని పనికి ఇష్టపడితే రాత్రి పగళ్ళు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడే ఇంకా ఈ పనుల్లో అంత కుదరట్లేదు కానీ ఒకే గదిలో ఉండేదాన్నేమో, పాటలు పెట్టుకునేదాన్నేమో, కటింగ్ చేసేదాన్నేమో, కొడతా ఉంటే ప్రతి పదం కూడా ఇలా కటింగ్ చేసినా కానీ ఆయనతో మాట్లాడతానే. ఆయన నాలో ఉండి నవ్వడం నాకు తెలుసు. నేను ఏదైనా తప్పు చేస్తే గట్టిగా శిక్షించలేదు, నువ్వు చదువు అంత చెయ్యు అనేవాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్తాం. నేను చెప్తున్నా బలిపీఠం మీద నువ్వు అంత కడుపు తెచ్చుకో. మా అన్నయ్య చిన్నప్పుడు టీవీకి వెళ్ళారని బెత్తం పట్టుకుంటే ఇలా బెత్తం చూపిస్తే ఏమండి ఇంటికాడే కూర్చుని ఉండేదండి. ఆ టీవీ కూడా అర్థమయ్యేది కదా మా అన్నయ్య భయ్యానికి. ఏమండి టీవీ కూడా చూసిందని కాదు, అర్థమవుతుందండి. నేను దేవుని కాదని ఎప్పుడు కూడా అంటే గొప్పగా అంటలేదు. ఒక్కొక్కరు మైండ్ పెడతాడు చిన్నప్పుడే. ఏమండి నేను ఎప్పుడు మిషన్ కొట్టడానికి మిషన్కి వెళ్ళేటప్పుడు ఇలా బలిపీఠం దగ్గరికి వచ్చి సేమ్ ఇదే మోడల్ కదా, అక్కడ కూడా మోకరించి ప్రార్థించి ఇంత మొత్తం మీరు పెడితే ఎందుకు ఇంత ప్రయాస ఎందుకయ్యా అనుకునేదాన్ని. ఇప్పుడు అన్నీ కూడా నిజంగా ఏమండి
నేనేది కోరుకున్నానో చూసుకో అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుణ్ణి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా ఎలా ఇస్తాడండి ఆయన? అత్యధికములు. ఏమండి, దేవుడు అన్ని పరీక్షిస్తాడు. నిన్ను పరీక్షించిన తర్వాత ఇస్తాడు ఏదైనప్పుడు కూడా. నువ్వు చేయగలవా లేదా అని. ఏమండి, అందుకే ఒక తలాంతు, ఒక అతనికి 2, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇంకొకటికి 5 ఇచ్చారంట. ఏం చేశారంట? 5 ఇంకో 5 చేశాడు. 2 వాడు 2 చేశాడు. 1 వాడు ఏం చేశాడంట? పాతి పెట్టాడు. ఎందుకని పాతి పెట్టాడు? ఈ వాగ్దాంతం ఏం చేసేస్తాం? అసలు వాడు సోమరి, అసలు తీసుకోకూడదు లెక్క. ఈ వాగ్దాంతం ఏం చేస్తాం? ఏమండి, అవునా కదా? కాబట్టి చాలా మనం ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉంటే, నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు వస్తాయంట. అవునా కదా? ఏమండి, నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే మిషన్ కుట్టేదాన్ని కాదంట్లా. జయంచనం చెప్పింది గేదెలు చాలా బాగుంటాయి రా అంటే. ఆవిడ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. మా అమ్మని అడిగారు, జయంచనం మీద చెప్పింది గేదెలు బాగుంటాయి అమ్మా అని. ఒక్క సంవత్సరంలోనే దాని ఈత డబ్బులు వచ్చేస్తాయమ్మా అని మా అమ్మ చెప్పింది. ఏమండి, చెప్తే నా మరి రాత్రి పగలు మీరేలా ఆలోచించారు, నేను అలాగే ఆలోచించాను. చాలా కష్టం. ప్రతి ఒక్కరు వచ్చి చర్చి చూసి వెళ్ళిపోవడం తప్ప ఈ ఒక్క పని కదట్లేదు. ఏమండి, చిన్న పని చేస్తామన్న లక్షల మీద ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభువా నన్ను దీవిస్తారా మీరు అనేసి, ఆశీర్వదిస్తారా అని ప్రార్థన చేస్తే, యాకోబును దీవించినట్టు దీవిస్తానని లోపల టక్మని మాట వచ్చిందండి. వెంటనే మా అక్కనే అన్నాను, ఒక 2 లక్షలు దొరికితే చూడు అని చెప్పి గేదెలు వెంటనే పెంచడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, మరి నిజంగా దేవుడు మనం ఇష్టపడితే, అంటే అది కూడా కాకుండా ఇంకో టైంలో ఊహిస్తే ఇంకో టైంలో వచ్చలేమో నాకు తెలియదు, కానీ నా మైండ్లో అది పెట్టాడు. మరి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు, కానీ మరి ఆయన పెట్టాడని కూడా అన్నా నేను ఒకవేళ మరి నేనే ఇంకా తక్కువలో ఆలోచించుంటాను. కాబట్టి నిజంగా దేవుణ్ణి అడిగితే ఎలా ఇస్తాడండి ఆయన? చాలా. మొన్న తుఫానికి కూడా మా దూడ చనిపోయి అమ్మ, మరి మా గేదె చచ్చిపోయిందండి, జేసీబీ మీ ఇంటి ముందు ఉంది అనేసి ఇలా ఫోన్ చేశారు. కానీ గుడ్డి దూడ కూడా ఏమవకుండా కాపాడబడ్డాం. దేవుని స్తోత్రం చెప్తాం. మరి మీరు దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఆ తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎంత ఆస్తి ఉన్నా సరే ఆస్తిని అనుభవించడానికి నువ్వు ఉండాలి కదా. అవునా కదండి? మీరు సుఖంగా సంతోషంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు గైకొంటా ఉంటే మీరు 100 సంవత్సరాల వరకు బ్రతకచ్చు. దేవుని స్తోత్రం చెప్తాం. 100 సంవత్సరాలు బ్రతకడం ఇష్టం ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకు 100 సంవత్సరాలు కావాలి మీకు? దేవుని స్తుతించడానికి, దేవుని ప్రార్థించడానికి, అలాగే అందరికీ కూడా తెలియజేయడానికి. మా పిల్లలు వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి. మరి విసిగెత్తిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? అందరూ కడిపోతే కూడా ఏమని వారి యాత్ర చేయ మార్గములు రమ్య మార్గములు తెలియదండి. సంతోషంగా రోజులు వెళ్ళిపోతా ఉంటే బ్రతకాలనిపించదా? బ్రతకాలనుకుంటే ఏమంటాడు? ఏమంటే అనేక దినములు మరి మేలు చూస్తూ బ్రతకాలనుకుంటే ఎలా ఉండాలంటండి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వాడు కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను, ఏమండి తర్వాత ఏంటి, చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను పెదవులను కాచుకునే వాళ్ళు అతడు కీడు నుండి తొలగి మేలు చేయవాలి. నువ్వు మంచిగా బ్రతుకుంటే ఏమంటే మంచిగా కాసే చెట్టుని ఏం చేస్తారు మీరు? ఏమండి ఇంకొంచెం మందు వేస్తారు, ఎరువు వేస్తారు చక్కగా. ఏమండి ఆ కాయ ఎవరికైనా ఇచ్చారనుకోండి మీకు మంచి పేరు వస్తుంది. అది మంచి కాయ కాస్తాయి, మా చెట్టు కాయలు ఏమండి అనేసి కదా. మిమ్మల్ని కూడా అలాగే ఉంచుకుంటాడు దేవుడు. అంతేగాని ఎప్పుడు మరి ఆకులు గల అంజూరం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? దాన్ని శపించి నీ కాయలు ఎవరు కూడా తినరు అన్నాడు. సాయంత్రానికి చనిపోయింది. ఏమండి సాయంత్రానికి ఏమైపోయింది? వేడి మొదలుకొని మై వరకు కూడా ఎండిపోయింది అంటాడు. కాబట్టి మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి, అంటే పరలోక రాజ్యంలో కూడా గొప్పవారిగా, నా మైండ్ అంతా ఎప్పుడు కూడా పరలోకంలో సింహాసనం అధిష్ఠించాలి కరెక్ట్గా. ఎవరి స్తోత్రం చెప్తాం. ఏమండి దాని మీద గురి పెట్టుకోవాలి మనం. ఎంతవరకు ఎక్కడ బంగారం, ఎక్కడ ఆస్తులు, ఎక్కడ ఇల్లు, ఇదంతా ఏమైపోతే మనం చనిపోతే మనతో వస్తాయి అంటే మనతో రావు. ఇవన్నీ కూడా మరి నేను అస్తమానం చెప్తానే ఉంటాను, ఈ దేవుని సేవకు బట్టి ఇవన్నీ చేస్తున్నాం. లేకపోతే నా కోసం అయితే అవన్నీ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఏమంటే బ్యాగ్ పట్టుకొని చక్కగా ఎక్కేస్తే ఎక్కిన సూపరే. ఏమండి అవునా కదా? కాబట్టి నిజంగా
మనం పరలోకం మీద గురి పెట్టుకోవాలి, దేవుడి మీద గురి పెట్టుకోవాలి. మరి ఆయన సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి. వాళ్ళకి ఆశ్చర్యమైనటువంటి సహాయం అందింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఓళ్ళంతా కొల్ల సొమ్ము పట్టుకున్నారు. చాలా ఈజీ. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు కష్టపడితే కాస్తంత ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఏమండి, కొంతమంది కోల్పోవడం జరుగుద్ది. అంతా ఒకవేళ విజయం వచ్చునో రాదో మనకి తెలియదు. ఈ చరిత్రకి ఎక్కడ కూడా జరగదు. నీకు నాకు ఆదర్శంగా ఉన్నారంటే వాళ్ళు ఏంటి, యుద్ధశూరులైనప్పటికీ కూడా వాళ్ళు దేవుడి అందు నమ్మిక ఇచ్చారు. మనకు కూడా అంతే. నమ్మిక ఇస్తే ప్రభువా మరి మరి నేను ఏ అనారోగ్యంతో ఉండకూడదు ప్రభు, నేను ఎక్కువ స్తుతించుకుంటాను, నేను ప్రార్థించుకుంటాను, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయన అని మొరపెట్టి ఆయన విశ్వాసం ఏం చేస్తారండి దేవుడు ఆశ